పాపా ఇక్కడుండు. ఇదిగో పట్టుకో. రా 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 తల్లి రా. అయ్యో టైం అయిపోతుంది. మల్లక్క ఏంటిందో? అమ్మ నాన్నని తీసుకుని ఆసుపత్రికి వెళ్ళింది. ఇక తమ్ముడేమో వాడి ఇష్టానుసారం ఎటో వెళ్ళిపోయాడు. పాపం చూసుకోవడానికి ఎవరూ లేరు. కాసేపు పాపం చూసుకుంటావా? ఇటు చూడు, ఎన్ని బట్టలున్నాయి. ఇవన్నీ ఉతికి ఆరబెట్టి నాయుడు గారింటికి తీసుకెళ్ళి ఇవ్వాలి. ఈ రోజు నాకు ఆఖరి పరీక్షక్క. రాయకపోతే ఇన్నాళ్లు పడిన శ్రమంతా వృధా అయిపోతుంది. నన్నేం చేయమంటావే? ఒక 2 గంటల సేపు పాపం చూసుకోండి, నేను పరీక్ష రాసేసి వచ్చేస్తాను. అయ్యో, ఈ బట్టలన్నీ ఉతకపోతే అమ్మ నా ప్రాణం తీస్తుంది. ప్లీజ్ అక్క. సరే, నువ్వు వెళ్ళి అమ్మతో చెప్పి చూడు. రా తల్లి, రా 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 రా, బంగారు తల్లి. త్వరగా రా అక్క. ఈరోజు పరీక్ష ఉందని అమ్మతో చెప్పక. ఆడపిల్లకి ఎందుకు చదువని అమ్మ తిడుతుంది. ఆడపిల్లలు చదువుకొని ఎంత గొప్ప పనులు చేస్తున్నారో ఆవిడకి తెలీదు. చూడు, మా నాన్న ప్రాణాలతో ఉండున్నా కూడా నన్ను చదివించేవాడో లేదో తెలీదు. నువ్వు చాలా అదృష్టవంతురాలివి. నిన్ను చదివించడానికి మీ నాన్నున్నారు. త్వరగా రా అక్క. రా రా. ఏ ఆగాగు, నువ్వు మా అమ్మతో నాన్న చూడ్డానికి వెళ్తున్నానని చెప్పు. పరీక్ష రాయడానికి వెళ్తున్నానని చెప్పమాక, సరేనా? రా. అమ్మా, ఇందు వాళ్ళమ్మ వాళ్ళ నాన్నని తీసుకుని ఆసుపత్రికి వెళ్ళింది. తను గంజి తీసుకెళ్తుందంట. పాపను చూసుకోమంటుంది. ఏంటే వాళ్ళ నాన్నకి? ఏదో దెబ్బ తగిలిందంట. అవును, నువ్వేదో చదువుకున్నావే, అయిపోయిందా? ఈ రోజు పరీక్ష రాస్తే అయిపోతుంది. మరి ఆసుపత్రికి వెళ్ళాలన్నావు? అవును, పరీక్ష తర్వాత ఆసుపత్రికి. అది కాదు. ఏంటి వాగుతున్నావు? దీనికే ఎవరిని మోసం చేయాలనుకుంటున్నావు? అది పరీక్ష రాస్తే ఏమి, రాయకపోతే ఏమి? ఒసేయ్, తడి బట్టలు ఎండితేనే మన కడుపు పస్తు పడకుండా ఉంటుంది. పిల్లని దాని దగ్గర ఇవ్వవే. అక్క, నీకు కొంచెమైనా బుద్ధిందే? నేను చెప్పాను కదా, చెప్పినా అర్థం చేసుకోలేదు. నువ్వు పరీక్ష రాస్తావనే కదా నేను అబద్ధం చెప్పాను. సర్లేపోవే. ఏడవకు తల్లి, నా బంగారం కదా. అక్క, అక్క, అయ్యో ఎవరు లేరా?
లేదు. త్వరగా అక్కని పిలవండి. అక్క చుట్టాల పెళ్ళికి వెళ్ళింది. ఏం కావాలి? ఇలా రా, నేనున్నానుగా. ఎక్కడికి పారిపోతున్నావు? నన్ను చూసి భయపడి పారిపోకు. కనీసం ఎక్కడైనా ఎవరైనా ఉంటారో లేదో. రమణక్క, అక్క. ఏంటి అక్క, అక్క, నాన్నగారికి ఉన్నట్టుండి ఆరోగ్యం బాలేదు. అమ్మ తన్ని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళింది. ఈ రోజు ఆఖరి పరీక్ష అక్క. మీరు కొద్దిసేపు పాపని చూసుకుంటే పరీక్ష రాసి వెంటనే వచ్చేస్తానక్క. అవునులేమ్మా, నాకింక వేరే పనిలే చూడు. ఇప్పుడు దాకా ఏడ్చి నా దుంప దెంపింది. ఇప్పుడే కాస్త నోరు మూసింది. ఎప్పుడు ఏడుస్తుందో ఎప్పుడు ఆపేస్తుందో నాకే తెలియట్లేదు. తీసుకెళ్ళమ్మా. ఏ ఆగవి, పాపని ఎక్కడికి తీసుకువెళ్తున్నావు? ఏయ్, ఎగ్జామ్ టైం అవుతుంది, ఎక్కడికి వెళ్తున్నావు? అదేనే, పాపని ఎవరికైనా ఇచ్చే రావాలి. ఎవరూ దొరకటం లేదు. ఎవరూ దొరకడం లేదా? అమ్మ నాన్నని హాస్పిటల్కి తీసుకువెళ్ళింది. తమ్ముడేమో కోపంగా వెళ్ళిపోయాడు. పాపని చూసుకోవడానికి ఎవరూ లేరు. టైం అవుతుంది, ఇప్పుడు ఏం చేస్తావు? పాపని ఎవరికైనా ఇచ్చే రావాలి. మీరు వెళ్ళండి, నేను వస్తాను. త్వరగా రావే. వచ్చేవే. సరే, వస్తానే. తాగు, పాలు తాగు, తాగు. ఇంకా కొంచెమే పాలున్నాయి, తాగి, తాగు. అక్క పరీక్షకు వెళ్ళాలి. నా బంగారు తల్లి కదా, నిద్రపోవే. అక్కకి పరీక్షకి సమయం అవుతుంది. అక్క త్వరగా పరీక్ష రాసేసి వచ్చేస్తుంది.
ఒక టీ ఇవ్వు. టీ లేవు బాబు. ఏందక్క పొద్దున్నే టీ లేదంటున్నావు? ఓ టీ ఇవ్వండి. పాలే ఇంకా రాలేదు బాబు. ఏంటక్క పాలు రాలేదంటున్నారు? ఆ, ఏంటి టీ కాయాలంటే పాలు అక్కర్లేదా? ఉదయం నుండి మీ అక్కయ్య పాలు తీసుకొచ్చి ఇవ్వలేదు. ఎంతసేపటి నుండి పాల కోసం ఎదురు చూడాలి? ఆ మనిషి నన్ను అడగకుండా డబ్బులు ఇచ్చేశాడు. అసలేమనుకుంటున్నారు మీరు? దాని మొగుడికి ఏమైతే నాకెందుకు? ఇప్పుడు నాకు పాలు వచ్చి తీరాలి. అమ్మయ్యా పడుకుంది. నిద్రపో తల్లి, నేను పరీక్ష రాసి వచ్చేస్తాను. అమ్మ తల్లి, నేను వెళ్ళి పరీక్ష రాసి వస్తాను. నేను రాసి వచ్చేంత వరకు నువ్వే పాపని జాగ్రత్తగా చూసుకోవాలి.